థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ టు గాడ్. అవునా అన్న. ప్రైజ్ ద లార్డ్. సో దేవునికి నిజంగా వందనాలు. అనుకోకుండా దేవుడు మీతో కూడా సహవాసం కలిగి ఉండటానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు సహాయపడుతూ వచ్చాడు. సో మనం వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా మరి రెండవ కొరింథీ 5వ అధ్యాయం 14-15 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించున్నాము. సో ఈ ఉదయకాల సమయంలో భాస్కర్ అన్నకి మరి కుటుంబానికి మరి యేసుక్రీస్తు నామమున వందనాలు. అదేవిధంగా ఈ మరి ఎవరైతే ఆన్లైన్లో మాతో పాటు జాయిన్ అయ్యారో వారందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అన్న రాత్రి మాట్లాడుతూ వచ్చారు, కొంత సమయం తీసుకోవాలి తమ్ముడని. మరి ఆ విధంగా దేవుడు మనకు సహాయపడుతూ వచ్చాడు. సో నేను కూడా మీతో సమయం గడపడానికి ఈ గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నేను మరి ఈ జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి అనే మాటను మరి మన మధ్యలో మరి జ్ఞాపకం చేస్తున్నాడన్న సంగతిని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈస్ టాకింగ్ అబౌట్ హౌ షుడ్ బి ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ క్రిస్టియన్. సో క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే, ఈ దినాల్లో మరి క్రైస్తవేతరులకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. అందరూ ఒకేలా ఉన్నారు. ప్రార్థనకి పోయే వాళ్ళు అలాగే ఉన్నారు, ప్రార్థనకి పోని వాళ్ళు అలాగే ఉన్నారు. ఇంకా ఏంటంటే చాలామంది మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నామని చెప్తున్నారు. మేము ప్రార్థనకి వెళ్తున్నామన్నా. కొంతమంది మేము సేవకులం అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళల్లో మరి ఏదైనా మార్పు జరిగిందా? వాళ్ళల్లో ఏదైనా మరి లైఫ్ స్టైల్ మారిందా అంటే మరి ఏ మాత్రం కూడా మారినట్టు మనకు కనిపించదు. The lifestyle is the same lifestyle that had what the people have what they had before they come to Jesus Christ. అదే పద్ధతులు, అదే విధానాన్ని ప్రజలు అనుభవిస్తున్నట్లుగా మనం అవలంబిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అందుకనే పౌలు చెబుతున్న మాటను మనం ఇక్కడ గమనిద్దాం. జీవించువారు ఎవరైతే ఉన్నారంటే మనం అందరం కూడా we're all living. The people who are living, జీవించువారు ఇక నుంచి తమ కొరకు కాక, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే మన కొరకు కాక అనే విధానంలోకి మనం రావాలి. ఎవరి కొరకు జీవించాలంటే తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలోకి మనం ప్రవేశించాం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక జీవించే మనము మన కొరకు జీవించకూడదు. ఎవరి కొరకు జీవించాలి అంటే మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకు జీవించాలి అని ఇక్కడ ఈయన చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా
గమనిస్తే అనేక విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, రోమాపత్రిక 7:9 మనం చూస్తే, రోమాపత్రిక 7:9లో రోమాపత్రిక 7:9లో ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. జీవార్థమైన ఎట్లా ఉన్నాడంట? నేనైతే చనిపోతిని అని చెబుతా ఉన్నాడు. చనిపోయాను అన్న సంగతిని. తర్వాత ఇంకేం చేయాలి అంటే 14వ అధ్యాయం రోమపత్రిక 14వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, తాను మృతులకును సజీవులకును ప్రభువైయుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అని రాయబడింది. తర్వాత మనం చూస్తే 12వ వచనంలో, మనలో ప్రతి వాడును తను గూర్చి దేవునికి లెక్క అప్పగించాలి. ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకనే 2వ కొరింథీలో ఆయన ఏం చెప్తామంటే, పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయెను అని దేవుడు అక్కడ అడుగుతాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాతవి గతించి సమస్తమును కొత్తవిగా చేసుకున్నామా, లేకపోతే అదే పాత విధానంలో, పాత లైఫ్ స్టైల్లో మనం బ్రతుకుతున్నామా అని మనం చూడొచ్చు. మనం ఆలోచించుకోవాలి. పాత విధానంలోనే బ్రతుకుతున్నామా, కొత్త విధానంలోకి వచ్చామని. 2వ తిమోతి 3:2లో, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, దేవుని కంటే సుఖమును ఎక్కువగా సుఖానుభవం గలవారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మనుషులు స్వార్థప్రియులుగా ఉన్నారు. దేవుని నమ్మక ముందు, దేవుని నమ్మిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చినట్లుగా మనం ప్రజల్లో చూడం. అయితే ఈ మాటలు రాస్తున్న పౌలు ఏ విధంగా జీవించాడన్న సంగతిని మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తే, తాను కేవలం మాటలు రాయటమే కాదు, అనేకులకు బోధించడమే కాదు, అనేకుల మధ్యలో ఈ వాక్యాలను చెప్పడం మాత్రమే కాక వాటికి అనుగుణంగా జీవించినట్లుగా మనం చూడొచ్చు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. హౌ షుడ్ బి క్రిస్టియన్ లైఫ్ స్టైల్. 3 విషయాలు. క్రైస్తవుని యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ థియరిటికల్ లైఫ్, ఇట్స్ ఎ ప్రాక్టికల్ లైఫ్. ఏదో బైబిల్లోనే చదువుకొని అది చర్చిలోనే వదిలిపెట్టి ఇంటికి పోయి జీవించే జీవితం కాదు. ఇవి మంత్రాలు తంత్రాలు కాదు. ఇవి నిత్య జీవము కలిగిన మాటలన్న సంగతిని ఆనాడు పేతురు చెప్తూ వచ్చారు. పేతురు అంటూ ఉన్నాడు, ప్రభా, మేము ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు నువ్వే అని చెప్తూ వచ్చాడు. నిత్య జీవము గల మాటలు ఇవి. ఈ నిత్య జీవ గల మాటలు మనుషుల జీవితాలను మార్చేవి. కానీ కొంతమంది జీవితాల్లో మాత్రం ఏ విధంగా కూడా మార్పు లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే, ఈ నిత్య జీవము కలిగిన మాటలను వారి హృదయంలోకి వాళ్ళు తీసుకోవట్లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మాటలను మనం స్వీకరించామా లేదా? మన జీవితం మారిందా లేదా? మన జీవితం మార్చబడితే పౌలు ఏ విధంగా జీవించాడో మనం చూస్తే, ఆ విధమైన జీవిత విధానంలోకి మనం కూడా వస్తాం. పౌలు చెప్తూ వచ్చాడు కొరింథీయులకు రాస్తూ, నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను గనుక మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి. యూ జస్ట్ ఫాలో మీ బికాజ్ ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాను గనుక యూ జస్ట్ ఫాలో మీ అని చెప్తున్నాడు. ఇంకేంటో ఫాలో అంటే ఏంటో తెలుసా? ఈ జస్ట్ బ్లైండ్గా నాతో రండి, నేను జీవించిన జీవిత విధానంలోకి రండి అని చెప్తున్నాడు. అంత ధైర్యంగా మనం చెప్పగలిగితే ఎంత గొప్పది. మనం కూడా నేను యేసుక్రీస్తుని అనుసరించి జీవిస్తున్నాను, మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్తాము. చాలామంది ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే, నన్ను మీరు చూడొద్దు, బోధకులను చూడొద్దు, పాటలు పాడే వాళ్ళని చూడొద్దు, పెద్ద పెద్ద వాళ్ళని చూడొద్దు, మీరు
యేసుక్రీస్తుని చూడండి అని చెప్తున్నారు. నన్ను చూడండి, నన్ను అనుసరించండి, నేను జీవించిన విధానంలో మీరు కూడా జీవించండి, ఎందుకంటే నేను యేసుక్రీస్తుని బట్టి మరి నా జీవిత విధానాన్ని మార్చుకున్నానని చెప్పట్లేదు. 3 విషయాలు నేను మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో. ఇట్స్ రిలేటెడ్ టు క్రిస్టియన్ లైఫ్ స్టైల్. క్రైస్తవుడి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉండాలి అంటే, మొట్టమొదటిగా మీరు చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఇక జీవించువారు ఇక మీదట వారి కొరకు జీవించకుండా ఎట్లా జీవించాలో చూడండి. 8వ వచనంలో, నిశ్చయంగా నేను ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. మన జీవిత విధానం ఎట్లా ఉండాలంటే, సమస్తాన్ని నష్టముగా ఎంచుకునే జీవిత విధానంలోకి రావాలి. అందుకనే మరి ఆయన చెప్తూ వచ్చింది 2 కొరింథీ 5:14-15లో, జీవించువారు ఇక మీదట తమ కొరకు జీవించకూడదు. మన కొరకు కాదు. అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఫర్ అస్. ద లైఫ్ ఈజ్ గోయింగ్ టు బీ ఫర్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఇది దేవుని కొరకు మాత్రమే మరి ఉండవలసిన లైఫ్ ఇది. కానీ మనం ఎలా ఉన్నామంటే, మన జీవితం మన కొరకు, ఈ లోకంలో ఉన్న వాళ్ళలాగా స్వార్థప్రియులుగా మనం జీవిస్తున్నట్లుగా, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నట్లుగా మరి చాలామంది జీవితాల్లో మనం చూడొచ్చు. అనేక సంఘాల్లో ఇది వేళ్ళు ఊనుకొని ఉంది, చాలా డీప్ రూట్స్లోకి వెళ్ళిపోయింది. దాని నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. వాళ్ళు బయటికి రాకపోగా, ఇందులో తప్పేముంది, నేను అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, మరి అట్లా బ్రతికితే తప్పేంది, ఇట్లా బ్రతికితే తప్పేముంది అని అనుకుంటా ఉన్నారు. అనేకులు వారి కొరకు, వాళ్ళ పిల్లల కొరకు ఆస్తులు అంతస్తులు కూడగట్టుకొని సంపాదించి మూటలు కట్టుకొని ఆ మూటలను పక్కన పెట్టుకునే పనిలో ఉన్నారు. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సంస్థలపై ఐటీ వాళ్ళు రైడ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంతగా మరి ఆ డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నారో మనం చూడవచ్చు. ఐటీ వాళ్ళు మన మీదకి వస్తే వచ్చి చూసుకోండి, ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే మనల్ని మరి చట్టబద్ధంగా శిక్షించండి అని చెప్పే స్థితిలో మనం ఉండాలి తప్పుంటే. కానీ అలాంటి విధానంలో మనం లేము. పౌలు అంటా ఉన్నాడు, నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. ఏమి నష్టంగా ఎంచుకున్నాడో తెలుసా? ఈయన మన 3వ అధ్యాయంలో మనం ఆయన 8 ప్రివిలేజెస్ ఉన్నాయి. నేను క్రీస్తు కొరకు జీవిస్తాను కనుక ఇక మీదట ఇవన్నీ నాకు వద్దనుకున్నాడు. అవేంటియో తెలుసా? అవేంటియో చూడండి. 5వ వచనం 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 8వ దినమున సున్నతి పొందినవాడు, 1 సున్నతి పొందినవాడు, 2వది ఇశ్రాయేలు వంశీవాడు, 3వది బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, 4వది ఎబ్రీయుడు, తర్వాత ధర్మశాస్త్ర విషయంలో పరిసేయుడుగా ఉన్నాడు, తర్వాత ఆసక్తి కలిగిన వాడు, తర్వాత ధర్మశాస్త్రం వలనైన నీతి విషయము అనింద్యుడైన వాడు. ఇన్ని ప్రివిలేజెస్ ఆయనకున్నాయి. వీటన్నిటి గురించి వివరించడానికి సమయం లేదు, కానీ వీటన్నిటిని మీరు ధ్యానించండి. సున్నత అంటే ఏంటి, ఇశ్రాయేలీయుడు అంటే ఏంటి, బెన్యామీనుడు అంటే ఏంటి, ఎబ్రీయుడు అంటే ఏంటి, మరి పరిసేయుడు అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి మీరు ధ్యానించండి ఇంటికి పోయిన తర్వాత. దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మన లైఫ్ స్టైల్ మారాలి, మన విధానం మారాలి, మన పద్ధతులు మారాలి, మనం క్రీస్తు కొరకు జీవించాలి. అపోస్తలుడైన పౌలు వీటన్నిటిని మరి పెంటతో సమానంగా ఎంచుకున్నానని చెప్తాడు. ఏవేవి నాకు లాభకరములైన వాటన్నిటిని అంట క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడంట. క్రీస్తును సంపాదించుకోవాలని 9వ వచనంలో చూడండి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా ఈ శ్వాసను బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం ఏ విధము చేతనైన మృతుల్లో నాకు పునరుత్థానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై
ఆయనను ఆయన పునరుత్థానం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఏంటంట? ఆయన శ్రమల్లో పాలివాడు కావాలంట. వీటన్నిటినీ పక్కన పెట్టేసి క్రీస్తు శ్రమల్లో పాలివాడుగా ఉండాలి నేను. క్రీస్తు అంతగా శ్రమించాడే, క్రీస్తుని అంతగా ఇబ్బంది పెట్టారే, ఆ ఇబ్బందులు నేను పడితే ఎలా ఉంటుందో ఆ ఇబ్బందులను ఎక్స్పీరియన్స్ చేద్దామని ఆయన సుఖాన్ని కాకుండా ప్రాబ్లమ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఆయన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఇది మనం చూస్తే మరి మొట్టమొదటిగా సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవాలి. మనం ఏం చేయాలంటే మరి సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవాలి. లోకాసు సువార్త 14:33లో కూడా ఆయన అంటాడు, రినౌన్స్ ఆల్, అన్నిటినీ వదిలిపెట్టండి. మత్తయి సువార్త 13:44 సెల్ ఆల్ యూ హ్యావ్. ఒక ధనవంతుడు వస్తే ఆయన దగ్గరికి ఆయనకి చెప్తున్న మాట ఏంటంటే, నీకున్నవన్నీ అమ్మి నన్ను వెంబడించు. కాబట్టి మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక మీదట క్రీస్తు కొరకు జీవించటం అంటే మొట్టమొదటిగా సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవాలి. రెండవది చూద్దాం మనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13. వెనుకున్న వాటిని మరచి, చూడండి అక్కడ ఏముందో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని నేను తలంచుకొను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుతున్నాను. ఒకటి చేయుచున్నాడంట. ఐ డూ ఓన్లీ వన్ థింగ్. ఐ డోంట్ డూ మెనీ థింగ్స్. ఐ డూ ఓన్లీ వన్ థింగ్. అదేంటో తెలుసా? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై ఏగిరపడుతూ ఉన్నాను. ఐ డూ ఓన్లీ వన్ థింగ్ అని చెప్తున్నాడు. అంటే ఏంటో తెలుసా? ఐ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. ఐ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. ఇంకా వేరేవి నాకు అవసరం లేదు, వేరే ఏం అవసరం లేదు. ఒక్కటి మాత్రమే నేను చేస్తున్నాను. అదేమిటంటే వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుతున్నానని చెప్తా ఉన్నాడు. చూడండి 3:12 ఏముందంటే, ఇదివరకు నేను గెలిచితున్నాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత కష్టపడుతునో దాన్ని పట్టుకొని వాళ్ళని పరిగెత్తుతున్నాను. ఒకటి చేయాలని నేను పరిగెత్తా ఉన్నాను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుతున్నాను అని చెప్తా ఉన్నాడు. మనం ఏం చెప్తాం? ప్రభా, ఒకటి నేను చేయట్లేదు. I have so many things to do. So many people I have. I need to satisfy everyone. అన్నీ. ఈ మధ్య 2 రోజుల క్రితం ఒక బ్రదర్ అంటా ఉన్నాడు నాతో, ఇవన్నీ సంఘాల్లో ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటి పనులు అని నేను అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా జస్టిఫై చేసుకుంటున్నారంటే, ప్రజలకు ఏమి కావాలో, ప్రజలు దేని సంతోషిస్తారో అదే ఇవ్వాలంట వాళ్ళకి. క్రీస్తును సంతోషపెట్టడం కాదు, సంఘాల్లో క్రీస్తుని మహిమపరచడం కాదు, కానీ ప్రజలకు ఏది ఇష్టమో అది మాత్రమే వాళ్ళకి ఇవ్వాలంట. నేను చెప్పాను కఠినంగా, వాళ్ళని సంతోషపెట్టడం అయితే మనం మినిస్ట్రీలో ఉండాల్సిన అవసరం లేదు, మనుషులను సంతోషపెట్టడానికి మినిస్ట్రీలోకి రావాల్సిన అవసరం లేదు. క్రీస్తుని సంతోషపెట్టడానికి అయితేనే ఇక్కడికి రావాలి. వాళ్ళని సంతోషపెట్టడానికైతే ఏదైనా వేరే పనులు చేసుకుంటే మంచిది. సీరియళ్ళ ద్వారానో, సినిమాల ద్వారానో, ఇక లోక సంబంధమైన డాన్సుల ద్వారానో వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళని మనం ఖుషీగా చేయొచ్చు. మనుషుల్ని సంతోషపెట్టడానికి మనం రాలేదు. మనుషుల్ని సంతోషపెట్టడానికి మనం క్రీస్తు దాసులం కాదు. మనం మనుషుల కొరకు జీవించట్లేదు. మనం జీవిస్తుంది మన కొరకు మరణించిన క్రీస్తు కొరకు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అందుకని పౌలు అంటా ఉన్నాడు, ఒకటి చేయిస్తున్నాను. ఒకటి చేయాలంటే ఏం చేయాలో తెలుసా? మనం స్థిరంగా ఉండాలని 4:1 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:1 ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. స్థిరంగా ఉండాలి. మనం ప్రభునందు స్థిరులై ఉండాలి. స్టేబుల్ మైండెడ్, హ్యావ్ ఎ స్టేబుల్ మైండ్.
మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఒకటి మాత్రమే చేయి, ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. ఈ చేసేటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇది ఫోకస్ చేయాలంటే వాట్ ఆర్ బిహైండ్ అస్, మన వెనుక ఏమున్నాయో వాటిని మర్చిపోవాలి. మన వెనుక ఏముంటాయో తెలుసా? మనం సాధించిన అద్భుత విజయాలు ఉంటాయి, మనం సాధించిన ర్యాంకులు ఉంటాయి, మనం సంపాదించిన ఉద్యోగాలు ఉంటాయి, మనం సంపాదించిన జాబ్స్ ఉంటాయి. వాటితో పాటు మన వెనుక అనేక మరి గత కాలంలో అనేకమైన ఫెయిల్యూర్స్ ఉంటాయి, పడిపోవటాలు ఉంటాయి, అనేకుల్ని ఇబ్బంది పెట్టిన జీవిత విధానం ఉంటుంది, దేవునికి వ్యతిరేకంగా మనం తిరగబడిన విధానం ఉంటుంది. అవి మంచివే కానీ చెడ్డవే కానీ. ఫర్గెట్ ఎవ్రీథింగ్ వెదర్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఫర్గెట్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్ అస్. వెనుకున్నవన్నీ కూడా మర్చిపోవాలి. మరిచిపోయి ఏం చేయాలి అంటే, ఏం చేయాలో తెలుసా? మరిచిపోయి మనం ముందున్న వాటికై ఎగిరపడాలి. వెనకటి వాటి గురించి కాదు. అనేకులు ఏం చెప్తా ఉంటారు తెలుసా? నేను భక్సింగ్ గారి సహవాసంకి వెళ్తూ ఉంటా. చిన్నప్పటి నుంచి భక్సింగ్ గారి సహవాసం అంటే హెబ్రోన్ ఫెలోషిప్లో పెరుగుతూ వచ్చాను. వాళ్ళు ఎప్పుడు కూడా వెనకున్న విషయాలంటే భక్సింగ్ గారు ఏ విషయాలు ఎంత అద్భుతంగా మరి దేవునికి లోబడతా వచ్చాడో, ఆయన ద్వారా ఎంత అద్భుతమైన విషయాలు జరిగినాయో వాటి గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పడానికి వాళ్ళకి ఏదో ఒక్కటి ఉండదు. కొంతమందికి, అందరికి కాదు కానీ కొంతమందికి, వాళ్ళు ఎప్పుడు వెనకటి విషయాలే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. పౌలు ఏమంటున్నాడంటే, ఐ ఫర్గెట్ వాట్ ఈస్ బిహైండ్ మీ, ఐ లుక్ ఫార్వర్డ్ వాట్ ఈస్ మై టార్గెట్. ఆ గోల్ వైపు నేను చూస్తా ఉన్నా. వాట్ ఈస్ బిఫోర్ అస్ ఏముందో తెలుసా? ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం ఉంది. ఆ బహుమానం కొరకై మనం ఎగిరిపడాలి. మరిచిపోవాలి పాతవి మనల్ని ఇబ్బంది పెట్టేవైనా, పాతవి మనల్ని సంతోషపరిచేవైనా, వాటన్నిటినీ మనం మర్చిపోవాలి. జ్ఞాపకం చూద్దాం. అలాగ చెయ్యాలి అంటే 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మనం దేవునిపై దృష్టి ఉంచాలంటే మొట్టమొదటిగా బిగిన్ ద డే విత్ గాడ్. దేవునితో ప్రతిదినం మనం ప్రారంభించాలి. మనం ఏ విధంగా మన దినాన్ని ప్రారంభిస్తున్నాం? ఫోన్లతోనా, లేకపోతే టీవీతోనా, మనుషులతోనా? మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ బిగిన్ ద డే విత్ గాడ్. సెకండ్ వన్, ప్రే విదౌట్ సీజింగ్. ఎడతెగగా ప్రార్థించాలి. మనం దేవునిపైనే దృష్టి ఉంచాలి అంటే రెండవదిగా మనం చేయాల్సింది ఏంటంటే మరి ప్రార్థించాలి ఎడతెగక. మూడవదిగా ఏం చేయాలో తెలుసా? లిమిట్ ద డిస్ట్రాక్షన్స్. ఏవైతే మనల్ని ఇబ్బంది పడుతున్నాయో, ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో, అది ఫోన్ కానీ, టీవీ కానీ, మనుషులు కానీ, చదువు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా సరే, యు లిమిట్ ఇట్. సంపాదన కానీ ఏదైనా. నాలుగవది సర్వ్ గాడ్, దేవుని సేవించాలి. ఐదవదిగా రిమూవ్ సిన్ ఫ్రమ్ యువర్ లైఫ్. మన జీవితంలో ఏదైనా ఎక్కడైనా తెలిసిన పాపం ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. ఈ 5 విషయాల ద్వారా మనం దేవునిపై ఫోకస్ని పెంచుకోవచ్చు. మూడవదిగా చివరిగా పౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే, క్రీస్తు కొరకే బ్రతకడానికి పౌలు చేస్తున్న మూడో పని ఏంటంటే గురి యొద్దకే పరిగెత్తాలి. గురి యొద్దకే. ప్రతి ఒక్కరికి ఒక గురి, ఒక లక్ష్యం ఉంటుంది. మనం ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో ఉన్న వస్తువులని వాడుకొని అనుభవించి చనిపోవడానికి కాదు మనం ఈ లోకానికి వచ్చింది. గాడ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ప్లాన్ టు కీప్ యూ హియర్. ఆయనకు ఒక ప్రత్యేకమైన స్పెషల్ పర్పస్ ఉంది ప్రతి వారి ఎడల. ఆ స్పెషల్ పర్పస్ కోసం మనం ఇక్కడ ఉంచాం. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా గురి యొద్దకే పరిగెత్తాలి. ఇక్కడ పరిగెత్తే ఎనాలజీని ఆయన తీసుకొచ్చాడు. మెటాఫరికల్గా మాట్లాడుతూ ఉన్నాడు. పరిగెత్తటం, ఈ పరిగెత్తేది ఆయన బహుశా పౌలు ఏమన్నా ఆటగాడేమో, స్ప్రింటర్ ఏమో, లేకపోతే ఆటలు బాగా ఆడతాడేమో తెలియదు కానీ, బట్ ఈస్ టాకింగ్ లైక్ ఎ స్పోర్ట్స్ పర్సన్. పరిగెత్తాలి, గురి యొద్దకే పరిగెత్తాలి అని చెప్తా ఉన్నాడు.
ఆ గురి ఎద్దుకే పరిగెత్తాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ మన హెల్త్ బాగుండాలి. వాళ్ళు చాలా విషయాల్లో మితంగా ఉంటారు, చాలా విషయాలు జాగ్రత్తగా ఉంటారు, ప్రాక్టీస్ చేస్తారు. ఇవన్నీ జాగ్రత్తగా మనం చేయాలి. 1 కొరింథీ 9:24-27 వరకు మనం చూస్తే కొన్ని విషయాలు ఉన్నాయి. బహుమానం పొందినంతగా పరిగెత్తాలి. మనం అన్ని విషయాల్లో మితంగా ఉండాలి, గురి కలిగి ఉండాలి. పరిగెత్తే వాళ్ళు బహుమానం అంటే ప్రైజ్ గెలిచేంతగా పరిగెత్తారు. తర్వాత అన్ని విషయాల్లో మితంగా ఉంటారు. తర్వాత ఒక గురి కలిగి ఉంటారు. ఏదో పరిగెత్తమన్నారని అని ఎటు పడితే అటు పరిగెత్తారు. కానీ క్రైస్తవులు అలా ఉన్నారు. యు అగ్రీ విత్ మీ ఆర్ నాట్, బట్ ద క్రిస్టియన్స్ ఆర్ లైక్ దట్. దే ఆర్ రన్నింగ్, బట్ దే డోంట్ నో వేర్ దే ఆర్ రన్నింగ్. దే డోంట్ హ్యావ్ డెస్టినేషన్. దే జస్ట్ లివింగ్ యాజ్ ఇఫ్ అదర్స్ ఆర్ లివింగ్. అంతే. ఇతరులు బ్రతుకుతున్నారు కదా, వాళ్ళలాగే వీళ్ళు కూడా బ్రతుకుతున్నారు. ఇతరులు జీవిస్తున్నారు కదా, అలాగే వీళ్ళు కూడా జీవిస్తున్నారు. కానీ వాళ్ళకి స్పెసిఫిక్గా ఏమీ లేవు. ఈ పరిగెత్తే వాళ్ళకి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఈ పరిగెత్తుతూ ఉన్నప్పుడు దే నెవర్ సిట్. వాళ్ళు కూర్చోరు. పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కూర్చోవడం అనేది జరగదు. కూర్చొని వీళ్ళతో చిట్చాట్ చేయడానికి లేదు. పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత పరిగెత్తుతూనే ఉంటారు. అంతే. ఎంతగా పరిగెత్తారు అంటే వాళ్ళని ఎవరైనా వెనక్కి లాగినా కూడా వాళ్ళు ఆగరు. ఎందుకంటే వాళ్ళ డెస్టినేషన్ ఒకటి ఉంది, ఆ డెస్టినేషన్ వైపే వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. ఇంకోటి ఏంటో తెలుసా? దే నో మోర్ స్టాండింగ్, నో మోర్ సిట్టింగ్, నో మోర్ స్టాండింగ్. ఈ గురి వద్దకు పరిగెత్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ నిలబడటానికి అవకాశం లేదు. కూర్చోవడం ఒకటే కాదు, వాళ్ళు కూర్చోరు, తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా నిలబడరు. ఒకవేళ ఎవరైనా అయ్యా నువ్వు బాగా అలసిపోయావు, మంచినీళ్ళు తాగంటే దే సే ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు టైం లేదు, జస్ట్ లీవ్ మీ, లెట్ మీ గో అని చెప్తారు. అందుకని ఆల్ప్స్ పర్వతాల దగ్గర ఒక సమాధి ఉంది. ఆల్ప్స్ పర్వతాలు మనకు తెలుసు, యూరప్లో ఉన్న ఆల్ప్స్ పర్వతాలు. ఈ ఆల్ప్స్ పర్వతాల్లో ఉన్న సమాధుల మీద ఒక సమాధిలో ఈ విధంగా రాయబడి ఉంది, హీ డైడ్ వైల్ క్లైంబింగ్ అని. ఈయన ఎలా చనిపోయాడు అంటే, ఆ పర్వతం ఎక్కుతూ ఆ ఎక్కేటప్పుడు చనిపోయాడు అని రాయబడి ఉంది. వాట్ ఎ గ్రేట్ థింగ్. మనం కూడా ఒకరోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు మన గురించి ఇలా చెప్పాలి, ఆయన పనిచేస్తూ చనిపోయాడని. అలా కాకుండా ఆయన కొరకు జీవిస్తూ ఆయన కొరకే జీవిస్తూ చనిపోయాడని రాస్తే, లేకపోతే దేవుడు అలాంటి సాక్ష్యాన్ని మన గురించి చెప్తే, దట్ ఈస్ ఎ ట్రాజిక్ లైఫ్. గాడ్ డజంట్ వాంట్ ఇట్. దేవునికి కావాల్సింది ఏందో తెలుసా? ఆ గురి వద్దకు పరిగెత్తుతూ దేవుని దగ్గరకు వెళ్ళేవాళ్ళు. రష్యాలో ఒక స్ప్రింటర్, ఒక రన్నింగ్ రేస్లో పాల్గొన్న ఒక అథ్లెట్ ఒక్క సెకండ్లో ఆ ఫస్ట్ ప్రైజ్ మిస్ అయిపోయాడు. ఫస్ట్ అండ్ గోల్డ్ మెడల్, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ మిస్ అయిపోయాడు. అప్పుడు అందరూ ఆయన దగ్గరికి, మరి మీడియా అంతా వచ్చినప్పుడు, మీరు ఎందుకు ఆ ఒక్క సెకండ్ దాటలేకపోయారు? ఆ ఒక్క సెకండ్లో మీరు గోల్డ్ మెడల్ సంపాదించేవాళ్ళే కదా, ఎందుకు అలా చేయలేకపోయారు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తూ వచ్చాడు తెలుసా? నేను ఎంతో ప్రాక్టీస్ చేశాను, కానీ నా శరీరమే నాకు బరువయ్యి నేను పరిగెత్తలేకపోయాను. ఏంటో తెలుసా? మన శరీరంలో అంటే అతని శరీరంలో ఉన్న బరువు ఆయన్ని పరిగెత్తడానికి ఆటంకంగా మారింది. మన జీవితంలో కూడా ఉన్న కొన్ని పనికిరాని విషయాలు మనల్ని పరిగెత్తకుండా ఆటంకపరిచేవిగా ఉంటాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ముగించే ముందు. పరిగెత్తే వాళ్ళకు ఉన్న లక్షణాలు మనకు ఉండాలి. ఇక జీవించటం మన కొరకు కాక దేవుని కొరకు జీవించాలి. ఎఫెసీ పత్రిక 4:22-32 వరకు మనం చూస్తే 10 వచనాలు. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 22-32 వరకు మనం చూస్తే
అక్కడ కొన్ని విషయాలు రాసిపోయాడు. ఇవన్నీ యు గెట్ రైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అవేంటో తెలుసా? ప్రాచీన స్వభావం, అబద్ధాలు, కోపం, అపవాదికి సోటీయటం, సోమరితనాన్ని విడిచిపెట్టాలి, దుర్భాషణలు, పరిశుద్ధాత్మను దుఃఖపరచటం, సమస్త ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకల దుష్టత్వం, వీటన్నిటిని మనం విసర్జించాలి. యు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఫోకస్ ఆన్ క్రైస్ట్. ఫోకస్ ఆన్ క్రైస్ట్. మనం క్రీస్తుపై మనం ఫోకస్ని ఉంచాలి. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇక జీవించేవాళ్ళు, నాట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ లివ్ ఫర్ ద క్రైస్ట్ హూ వాస్ రైజన్. 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవాలి. రెండవదిగా ఒకటి చేయాలి, వెనుకటివి మరిచి ముందు వాటికై వేగిరపడాలి. మూడవదిగా గురి యొద్దకే పరిగెత్తాలి. దేవుడు ఈ విధంగా జీవించటానికి దేవుడు మనకి కృపని అనుగ్రహించుగాక. ఓకేనండి. ప్రేమ కలిగిన తండ్రి, దగిన ప్రభా, మీ నామనికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభా, మరి 2 కొరింథీ 5:14-15 వచనాల ద్వారా పౌలు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ మాటలు మాకు కఠినంగా ఉంటాయి, కానీ ఆ మాటలు మా జీవితాలను మార్చే మాటలని మీరు ప్రభా మేము ఎరుగుతూ ఉంటాం. మీ మాటలు మా జీవితాలను మారుస్తాయి. మా ప్రభా, మీ స్వారూప్యంలోకి మార్చబడటానికి దోహదపడుతున్న సంగతిని మేము గ్రహించడానికి సహాయం చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో 3 విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. సమస్తాన్ని నష్టపరుచుకోవాలని, మరి ఒకటి మాత్రమే చేయాలని, అనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికి పరిగెత్తాలని, మూడవదిగా గురి యొద్దకే పరిగెత్తాలని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ గురి యొద్దకే పరిగెత్తేటప్పుడు మమ్మల్ని ఏవైతే ఆటంకపరిచే ఉన్నారో, ఏవైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉన్నాయో, వాటన్నిటిని మేము మరి దూరం చేసుకొని మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ప్రభా. మరి ఈ ఆన్లైన్ మీటింగ్ ద్వారా నన్ను కూడా ప్రభా వీరితో పాటు కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి నాకు కూడా మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మా సాహసాన్ని దీవించండి. భాస్కర్ అన్న, టీనక్క ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఎవరైతే ఆన్లైన్లో ఈరోజు జాయిన్ అయి ఉన్నారో, పాటలు పాడారో, మరి అనేక విషయాలు పంచుకుంటూ వచ్చారో, వారందరిని బట్టి, ఈ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మేము ముగించి ప్రభా మా పనుల్లో మేము ఉండటానికి సహాయపడండి. ఇంతవరకు ఈ మాటలు విన్న వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వారి జీవితాలకు మేలుకరంగా మార్చండి. ఈ జీవితంలో ప్రభా, వారి జీవితంలో ఈ వాక్యము పనిచేయటానికి, దాని ద్వారా తండ్రి మేము మీకు అత్యంత సమీపంగా మారటానికి, దగ్గరికి రావటానికి సహాయం చేయమని, మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.